అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆషాఢ పూర్ణిమ మహాపర్వదినం. ఈ ఆషాఢ పూర్ణిమనే మనం వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా కూడా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. అయితే ఈ ఆషాఢ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. వ్యాసుడు 4 వేదాలని అంటే వేదాధ్యయనంలో భాగంగా వేద వాంగ్మయం మొత్తాన్ని విభజన చేసి 4 వేదాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇట్లాంటివన్నిటినీ మనకి సనాతన జ్ఞాన ధర్మాన్ని అందించినటువంటి వాడు వ్యాసుడు. కాబట్టి ఈరోజు మనం వ్యాస పూర్ణిమగా వ్యాసుడి యొక్క జన్మదినంగా మనం జరుపుకుంటున్నాం. కానీ నిజానికి వ్యాస పూర్ణిమ అనేది వ్యాసుల వారి యొక్క జన్మదినం కాదు. కానీ దీనికి ఆ ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆషాఢ పౌర్ణిమ నాడు మనం గురువుల్ని అర్చించుకోవటం అనేది మన కనీస విద్యుత్ ధర్మంగా భావించి సనాతన ధర్మం అనేది ఈరోజు వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమగా చెప్పారు. ఎందుకు అంటే వ్యాసుణ్ణే ఎందుకు చేశారు, ఇక్కడ వ్యాస పూర్ణిమ అన్న పేరు ఎందుకు చెప్పారు అంటే, వాస్తవానికి వ్యాసుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక మహర్షి పేరు కాదు. వ్యాస అంటే విస్తరించి వివరించి చెప్పేవాడు, జ్ఞానాన్ని అని అర్థం. అందుకని సనాతన ధర్మాన్ని, జ్ఞానాన్ని ఎవరైతే మనకి బోధిస్తూ ఉంటారో వాళ్ళందరూ వ్యాసులే. వారినే గురువు అంటాం. అంటే గురువులే వ్యాసుడు, వ్యాసుడే గురువు. అయితే మనకి సనాతన ధర్మంలో ఒక గురు పరంపర ఉన్నది వేదవాంగ్మయంలో. ఆ పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుడు లేదా పరమేశ్వరుడు, వీళ్ళిద్దరికీ అభేదం. ఇద్దరూ వేరువేరు కాదు, వేరువేరుగా కనపడుతున్నటువంటి ఒక్కరే. దానిని అద్వైతం అంటాం మనం. అటువంటి గురు పరంపరలో నారాయణుడి నుంచి, నారాయణ సమారంభం అంటాం మనం, లేదు పరమేశ్వర సమారంభం అన్నా కూడా ఒకటే. కాబట్టి పరమేశ్వరుడు లేదా నారాయణుడి దగ్గర నుంచి మొదలు పెడితే నారాయణుడు తొలి గురువు. అందుకనే కృష్ణం వందే జగద్గురు, నారాయణ స్వరూపమైన కృష్ణ భగవానుడే ఈ జగత్తుకు గురువు. అయితే సనాతన ధర్మంలో గురు పరంపరను ఒకసారి మనం అవలోకనం చేసుకున్నట్టయితే, మొట్టమొదటి గురువు ఈ ప్రపంచానికి, విశ్వానికి నారాయణుడు. నారాయణుడు నాభి కమలం నుండి వచ్చినవాడు బ్రహ్మ, ఆయన 2వ గురువు. ఆ తరువాత బ్రహ్మమానస పుత్రునైనటువంటి వశిష్ఠుల వారు మనకి 3వ గురువు కింద చెప్తాం మనం. ఆ వశిష్ఠుల వారి యొక్క పుత్రుడు అలానే శిష్యుడు, ఆయన శక్తి మహర్షి, ఆయన 4వ గురువు. శక్తి యొక్క పుత్రుడు పరాశరుడు, ఆయన 5వ గురువు. పరాశరుడు యొక్క పుత్రుడు వేదవ్యాసుడు, ఆయన 6వ గురువు. వ్యాసుడు యొక్క పుత్రుడు మనకి సుఖమహర్షి 7వ గురువు. ఆ తరువాత గురు పరంపరలో భాగంగా వచ్చినటువంటి వారిలో గౌడ భగవత్పాదుకలు తర్వాత గురువు. ఆయన శిష్యుడు మళ్ళీ గురువుగా ఈ ప్రపంచానికి వచ్చారు, ఆయన గోవింద భగవత్పాదుకలు. ఆ తరువాత ఈ కలియుగంలో అవతరించినటువంటి మహోత్కృష్టమైన గురు అవతారమైనటువంటి శంకర భగవత్పాదుకలు. ఆ శంకర భగవత్పాదుకలు వేద వాంగ్మయం అందరినీ 4 పీఠాలుగా వర్గీకరిస్తూ 4 వేదాల రూపంలో 4 పీఠాలు, శృంగేరి పీఠం, కంచి పీఠం, బదరీ పీఠం, ఇలాగా మొత్తం 4 పీఠాలని చతుర్నామ్న్యాయ పీఠాలని వ్యవస్థీకరించి ధర్మ పరిరక్షణ కోసం 4గురిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠం అనేది మహాగురువు భారతీ తీర్థుల వారు ఆ పీఠాన్ని అధిరోహించి ఉన్నారు. వారు సాక్షాత్తు వ్యాసస్వరూపులు. ఈ రకంగా గురు పరంపరని కొనసాగిస్తూ భారత సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఆ సనాతన ధర్మ విలువలని మనం నిలబెట్టడంలో ఇంతటి గురు పరంపర అనేది మొదలైంది. ఈ గురు పరంపరలో వ్యాస మహర్షి అనేది మనకి వేదాలను వర్గీకరించి మనందరికీ జ్ఞాన సంపత్తిని, ఆధ్యాత్మిక ధర్మాన్ని బోధించినటువంటి వారు. కాబట్టి గురువులకి కృతజ్ఞతగా వాళ్ళని అర్చించుకోవటం కోసం ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమగా వేదం అంగీకరించింది. అయితే గురు పూర్ణిమ రోజు గురువుని అర్చించడము అంటే వ్యక్తి పూజ కాదు. గురువు పూజ అంటే ఆ గురువు చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మాన్ని, జ్ఞానాన్ని, సనాతన ధర్మ విలువలని కొనసాగించడం అనేది నిజమైన గురు పూజ. అది నిజమైన గురు పూర్ణిమ. అయితే ఈ గురు పూర్ణిమ రోజున వ్యాస భగవాను అర్చించడంతో పాటు యతులు చాతుర్మాస దీక్ష పొందుతారు ఈ గురు పూర్ణిమ రోజున. అందుకనే
ఇందాక మనం చెప్పుకున్నటువంటి చతుర్నామ్యాయ పీఠాలలో 4 పీఠాలలో ఉండేటటువంటి గురువులు వాళ్ళు కలశ స్థాపన చేసి అందులో వ్యాస భగవాను ఆవాహనం చేసి ఆ తర్వాత మిగిలిన 4 కలశాలు ఉంటే ఆ 4 కలశాలలో 4 పీఠాలకు సంబంధించినటువంటి గురువులని వాళ్ళని ఆవాహనం చేసి ఈరోజు గురువులను వారు అర్చించి వాళ్ళు 4 మాసములు చాతుర్మాస దీక్షని మొదలు పెడతారు. యతి ఒక చోట ఉండరు, వారెప్పుడు ఒక చోట ఉంటూ లేకపోతే ధర్మ ప్రచారం కోసం ఈ భూమండలం అంతా నడయాడుతూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఈ చాతుర్మాస దీక్ష రోజున యతులు వాళ్ళు పరమేశ్వరుడు ఆదేశించిన ప్రకారం ఒక చోట ఉండి ఈ 4 మాసములు చాతుర్మాస దీక్షతో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జిజ్ఞాసులకు అందరికీ ధర్మబోధన జ్ఞానబోధన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యతుల యొక్క వారికి కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రజలు అందరూ వారిని అర్చిస్తూ వారి ద్వారా వచ్చినటువంటి జ్ఞాన సంపత్తిని వీరు పొంది మనం కూడా ధర్మ మార్గంలో నడవటానికి ఈ గురు పరంపర అనేది చాలా ఉపయోగపడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టతని చాలా ఉన్నది. అందుకనే ఈ వ్యాస పూర్ణిమ రోజున మన గురువుల్ని మనం అర్చించుకోవాలి. అంటే కేవలం వ్యాసున్ననే కాదు, ఎప్పుడో భగీరథుడు గంగావతరణ తీసుకొచ్చి గంగని తీసుకొని వచ్చాడు. ఎప్పుడో కృతయుగంలో భగీరథుడు స్వర్గం నుంచి తీసుకొచ్చిన గంగని నేటికి మనం కాశీలో గంగనే అంటున్నాం. అలానే ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పిన గురు పరంపరలో నారాయణ సమారంభం నుంచి శంకర భగవత్పాదుకుల వరకు ఇప్పుడు ప్రజెంట్ మనకి నేర్పుతున్న జ్ఞాన సంపదని ఇస్తున్న వాళ్ళందరినీ కలిపి వేదవాంగ్మయాన్ని ఎవరైతే మనకి బోధిస్తున్నారో వాళ్ళందరినీ కలిపి వ్యాస భగవానుడి కిందనే మనం భావించాలి. అందుకనే భగీరథుడు తెచ్చిన కాలంలో ఉన్న నీటినే గంగా అంటున్నాం. అదే గంగ ఇప్పటికీ మనం ప్రవహిస్తోంది కాబట్టి నేటికి మనం దాన్ని గంగనే మాట్లాడుతున్నాం. అలానే ఆ గురు పరంపరలో భాగంగా ఎవరి నుంచి అయితే ఆ జ్ఞాన బోధ వస్తోందో వాళ్ళందరూ వ్యాసులతోనే సమానం. కాబట్టి మన జ్ఞానాన్ని ఎవరైతే మనకి బోధిస్తూ ఉంటారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే బోధిస్తూ ఉంటారో, అలానే సనాతన ధర్మంలో కర్మ అంటేనే ధర్మాన్నే కర్మ అంటాం. కర్మ అంటే పని చేయటం, కర్మయోగం ఉండాలి. కర్మ అలానే ఉపాసన అలానే జ్ఞానము, ఈ మూడిటికి భక్తి తోడైతేనే అది పండుతుంది. కాబట్టి ముందు మానవుడిగా ఈ జన్మ పొందిన తర్వాత ముందు మనం కర్మ చేయాలి, అంటే పని చేయాలి, అంటే మన ధర్మాన్ని మనం నిర్వహించాలి. ఆ తరువాత భక్తితో భగవంతుణ్ణి ఉపాసన చేయాలి. భక్తితో భగవంతుడిని ఉపాసన చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందాలి. ఈ మూడిటిని అందించేవాడు కేవలం మనకి గురువు మాత్రమే. అటువంటి గురువు యొక్క ప్రాముఖ్యతని తెలియజేయటం కోసం వేదవాంగ్మయంలో సాక్షాత్తు వేదంలోనే మనకి ఈ ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమగా నిర్దేశించి ఈ పూర్ణిమ రోజున అందరం గురువుల్ని అర్చించుకొని వారి యొక్క ఆశీర్వాదాన్ని, వారి యొక్క కృపకి పాత్రులవుతూ ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని పొంది ధర్మనిష్టతో ఉండి సనాతన ధర్మ విలువలను పాటిస్తూ కొనసాగిస్తూ ఈ సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మనందరం ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ గురువుల యొక్క అనుగ్రహం నాకు మీకు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇట్లు మీ భాగవతుల వెంకట సంతోష్ కుమార్.